నాన్న ఏంటిది? అభి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? ఏమోరా, అభి బయటకు వెళ్ళిందంటే నువ్వు కూడా లేకపోయేసరికి నీతో కలిసి వెళ్ళిందేమో అని నేను అనుకుంటున్నాను. కానీ అభి తనంతట తానే వెళ్ళిపోయిందని నాకిప్పుడే అర్థమవుతోంది. వెళ్ళిపోయింది సరే, అసలు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎందుకు వెళ్ళినట్టు? అది కూడా ఏడుస్తూ ఎందుకు వెళ్ళింది? రాహుల్, ఇప్పుడు అభి ఎక్కడికి వెళ్తే ఏంటి, ఎందుకు వెళ్తే ఏంటి? మీ పెళ్లికి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వు. అలా కాదమ్మా, ఇంట్లో ఉండాల్సిన అభి ఎక్కడికి వెళ్ళిపోయిందనే కంగారు ఎవరికీ లేదేంటి? అసలు అభి ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అని మనమెందుకు ఆలోచించాలి? ఎలాగూ గడువు తీరిపోయింది కదా, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కదా. గడువు తీరిపోలేదు, ఈరోజు గడిస్తేనే తనకి గడువు తీరినట్టు. ఆ విషయం అభికి కూడా తెలుసు, అయినా ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయినట్టు? రాహుల్, నువ్వు మాట్లాడేదేమీ నాకు నచ్చడం లేదురా. అభి గురించి నువ్వెందుకంతా ఆలోచిస్తున్నావో, ఎందుకంతా ఆరా తీస్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు. అలా కాదమ్మా. రాహుల్, అభి ఇంట్లో నుంచి కావాలనే వెళ్ళిపోయింది. ఏమంటున్నావు అక్క? నీ ప్రేమ సంపాదిస్తాను, నీ జీవితంలోకి తిరిగి అడుగు పెడతాను అని శపథాలు చేసింది కదా. ఆ శపథాలు ఏవి నెరవేరకపోయేసరికి ఓడిపోయి ఒప్పుకొని మరీ వెళ్ళిపోయింది. ఓడిపోయానని అభి ఒప్పుకోవడం ఏంటి? ఇంక నీ మనసు మార్చలేనని, నీ జీవితంలో స్థానం సంపాదించలేను అని అభికి అర్థమైపోయినట్టుంది. అందుకే ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకాలు చేసి మరీ వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావు అక్క? అభి నిజంగానే డివోర్స్ పేపర్స్ మీద సంతకాలు చేసిందా? అవును రాహుల్, కావాలంటే నువ్వే చూడు.